అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. వాల్మీకి రామాయణం బై అరేందర్ కుమార్ రోజుకొక ఎపిసోడ్ చొప్పున అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. మీ మిత్రులతో షేర్ చేయండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోలో వాల్మీకి రామాయణం ఎపిసోడ్ నెంబర్ 1 అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనేటువంటి కోకిల పాడినటువంటి రామాయణాన్ని సులభమైన విధానంలో, ముఖ్యంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతి లోపట చెప్పాలనేటువంటి చిన్న సంకల్పంతో శ్రీరాముడితో ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మనము. ఇది సుమారుగా ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఇట్లా 10 నిమిషాల నిడివితో ఉన్నటువంటి ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కంటిన్యూ అవుతుంది. సాధ్యమైనంత వరకు ఒక 10-11 కాలాంశాల్లో ఇది పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం మనం. శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడట. ఏమనంటే, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి. 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఒక మనుష్యుడు మనుష్యునిగా బతకడం ఎలాగో నేర్పడం కొరకు ఈ భూమండలాన్ని అంతా పరిపాలిస్తాను అని చెప్పాడు. అటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర ఆధారమైనటువంటిది మనకు ప్రచారం చేసినటువంటి ప్రధాన మొట్టమొదటి మూలమైనటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి. కాబట్టి మీరు ఎక్కడ రామాయణం విన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి మహర్షి రామాయణాన్ని మనకు ఆధారంగా చూపిస్తుంటారు. కాబట్టి మన ప్రయాణం కూడా వాల్మీకి రామాయణం యొక్క ఆధారం తీసుకొని మనం ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ వాల్మీకి ఎవరు? ఈయన చరిత్ర ఏంటి? వాల్మీకి గురించి రకరకాల కథలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైంది స్కాంద పురాణంలో ఉన్నది. సుమతి కౌశకి అనేటువంటి ఆ దంపతుల యొక్క కుమారుడు, ఆయన పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మ కుటుంబ నిర్వహణ దృష్ట్యా గ్రామంలో ఉండి నిర్వహణ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల కనీసము అరణ్యం వెళదామని చెప్పేసి అరణ్యంలోకి వెళతాడు. అరణ్యంలో అంటే అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ చెడు స్నేహాల వల్ల తన యొక్క ఆలోచనలన్నీ మారిపోయి దారి దొంగగా మారిపోతాడు. ప్రతి మనిషి జీవితంలో ఏదో సమయంలో ఒక మంచి అని ప్రవేశిస్తుంటుందట. దాన్ని అదృష్ట దేవత అంటాం మనం. కాబట్టి సరిగ్గా ఆయన జీవితంలో కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సప్తర్షులు ఎదురయ్యారు. సప్తర్షులు ఎవరయ్యా అంటే కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు. ఈ సప్తర్షులు ఆ మార్గంలో వస్తున్నప్పుడు అత్రి మహర్షి యొక్క బోధ వల్ల ఈయనలో మార్పు వచ్చేసింది. అత్రి మహర్షి పంచాక్షరి మంత్రాన్ని చెప్తాడు. ఆ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమః శివాయ. ఈ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం వల్ల ఎంతో శక్తి వస్తుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయన స్థిరంగా కూర్చొని కుటుంబాన్ని, వ్యవహారాన్ని పక్కకు పెట్టేసేసి 13 సంవత్సరాలు ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు చుట్టూ జరిగేటువంటి పరిస్థితిని గమనించే పరిస్థితి లేదు. కాబట్టి ఆ దుమ్ము ధూళి అంతా కొట్టుకొచ్చేసి ఆ విధంగా ఒక పెద్ద పుట్టలాగా ఏర్పడింది ఈయన పైన. మళ్ళీ అదే మార్గంలో 13 సంవత్సరాల తర్వాత సప్తర్షులు వస్తున్నప్పుడు వాళ్ళు గమనించారు, ఎక్కడి నుంచో ఒక తేజస్సు, ఒక శక్తి ఏదో కనబడుతుంది ఏదో అని చెప్పి చూస్తే వాళ్ళు ఇంతకుముందు ఏదైతే పంచాక్షరి మంత్రం ఇచ్చారో ఆ వ్యక్తి అక్కడ ఉన్నట్లు గమనించి వాళ్ళు పిలిచారు. ఏమని పిలిచారు? మొట్టమొదట అంటే వాల్మీకి అని పిలిచారట. వాళ్ళు అంటే వల్మీకంలో నుంచి బయటికి రావని చెప్పేసి. వల్మీకం అంటే పుట్ట. కాబట్టి ఆయన యొక్క ఈ అగ్నిశర్మనే వాల్మీకి నామంతో అక్కడి నుంచి ప్రసిద్ధి పొందాడు. ఆ విధంగా నిరంతరము ధ్యానంలో ఉంటూ ఉన్న సమయంలో
ఎప్పుడు మన లోపల మంచి ఆలోచన మొదలైందో మంచి వాళ్ళందరూ మన దగ్గరికి వస్తుంటారట, మనం పిలవాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి అంటే ఎవరు అంటే నారం దదాతి ఇది నారద. నారం దదాతి ఇది నారద అంటే లోకానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. నారద మహర్షి ఈయన ఒక ముని పుంగవుడు అంటాము. ముని అంటే అర్థం ఏంటంటే తెలిసినటువంటి సత్యాన్ని నిరంతరం మననం చేసేవాడు ముని. అటువంటి ముని యొక్క ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి ప్రశ్న వేశాడు. స్వామి, ఎవరైనా వ్యక్తి లోపట 16 మంచి గుణాలు ఉన్నాయా అని చెప్పి ప్రశ్న వేశాడు. ఎలాంటి గుణాలు ఉండాలి? ఆ వ్యక్తి గుణవంతుడు, శక్తివంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యము పలుకువాడు, దృఢవ్రతుడు, సదాచార సంయుక్తుడు, సమస్త ప్రాణికోట్ల హితమును సాధించువాడు, విద్వాంసుడు, సామర్థ్యశాలి, సౌందర్యవంతుడు, ఆత్మవంతుడు, క్రోధమును జయించినవాడు, ప్రకాశవంతుడు, అసూయ లేనివాడు, యుద్ధమునందు దేవతలను కూడా భయపెట్టువాడు. ఈ 16 గుణాలున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పారు నాగుల వారు. ఉన్నారయ్యా, ఆయననే శ్రీరాముడు అని చెప్పేసి సమాధానం ఇచ్చాడు. ఒక్కసారి నాకు ఆ శ్రీరాముని కథ చెప్పరా అంటే మొట్టమొదట నారద మహర్షి రామాయణాన్ని వాల్మీకి చెప్పాడు. అదే 100 శ్లోకాల్లో ఉంటుంది. దాన్నే సంక్షేప రామాయణం అంటాం మనం. మరి వాల్మీకి జీవితంలో అసలు మార్పు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఘటన ఒకటి ఉంది. ఆ ఘటన నుంచి ఆయన జీవితంలోనే పూర్తి ఇంకా మార్పు వచ్చేసింది. నారదుడు చెప్పినటువంటి రామాయణాన్ని మనసులో మననం చేసుకుంటూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఒకరోజు స్నానానికి వెళ్తున్నారు వాల్మీకి మహర్షి. పక్కన శిష్యుడు ఉన్నాడు భరద్వాజుడు. ఎదురుగుండా తమసా నది కనబడింది. నాయనా భరద్వాజ, ఒక్కసారి చూడు అన్న, ఈ తమసా నదిని చూడు. ఆ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి. పైనుంచి చూస్తే కింద ఉన్నటువంటి అడుగు భాగం కనబడుతున్నది. అంటే ఇది సాక్షాత్తు మంచివాళ్ల యొక్క మనసులా ఉంటుందిరా అని చెప్పేసి నేను ఇంకొద్ది ముందుకు వెళుతున్నానని చెప్పేసి కొద్దిగా ముందుకు వెళ్ళాడు స్నానం కొరకని చెప్పేసి. అదే సమయంలో ఒక చెట్టు పైన దృష్టి పడింది. 2 క్రౌంచ పక్షులు అక్కడ ఉన్నాయి. అది ఎంతో ఆనందంగా ఉన్నటువంటి పక్షులు ఈయన గమనిస్తున్నాడు ఆ వాతావరణం లోపల. ఈలోగా ఎక్కడి నుంచో ఒక వేగంగా ఒక బాణం వచ్చేసేసి మగపక్షిని కొట్టేసింది. మగపక్షి గిలగిలలాడుతూ కింద పడి చనిపోయింది. ఆడపక్షి ఎంతో బాధపడుతూ కింద పడితే ఈయనకు తెలియకుండా ఈయన లోపటి నుంచి ఒక ఆవేశంగా బాధతో కూడినటువంటి ఒక మాట బయటికి వచ్చింది. ఒక శ్లోక రూపంలో బయటికి వచ్చింది. ఈయనకు శోకం వచ్చింది, దుఃఖం కలిగింది. శోకంలో నుంచి తెలియకుండానే ఒక శ్లోకం బయటికి వచ్చింది. కాబట్టి ఆ శ్లోకం వెంబడే ఏమన్నాడంటే, ఓహో ఇది కొట్టింది ఒక వేటగాడు కదా అని చెప్పేసి, మా నిషాద పతిష్ట్వాం త్వమగమః శాశ్వతీ సమాహం యత్క్రౌంచమిదునాదేకం అవధీ కామమోహితం. ఒరే 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 నిషాద, వేటగాడా, ఎంత పని చేస్తీవిరా. అవి ఎంతో ఆనందంగా ఉన్నటువంటి పక్షుల్లో ఒక పక్షిని నీవు కింద పడి చంపేస్తీవి కదరా. రెండో పక్షికి కూడా బాధపడింది కదా. రెండో పక్షికి ఎంత బాధ కలిగిందో నీకు కూడా ఆ బాధ కలుగుగాక అని శాపం ఇచ్చాడు. స్నానం ముగించుకున్నాడు, అన్యమనస్కంగా వస్తున్నాడు. కానీ మనసులో మాత్రం ఆ శ్లోకం తిరుగుతున్నది. ఇదేంటి విచిత్రంగా ఉందేంటి ఈ శ్లోకము? ఈ శ్లోకాన్ని పాటలాగా పాడొచ్చు, పద్యంలాగా చెప్పుకోవచ్చు, మాటలాగా పాడవచ్చు, దీన్ని నృత్యం కూడా చేయొచ్చు కదా. విచిత్రంగా ఉంది. కానీ నాకు తెలియకుండా ఇప్పుడు నేను మహర్షినయ్యాను కాబట్టి నా నోటి నుంచి ఇంత కోపంగా ఇలాంటి మాట రాకూడదు కదా అని బాధపడుతున్న సమయంలో సాక్షాత్ బ్రహ్మదేవుడి వచ్చాడు. వచ్చి అన్నాడు, నాయన ఎందుకు బాధపడుతున్నావు? చెప్పాడు. స్వామి, ఈ విధంగా జరిగింది అని చెప్పేసి. పిచ్చివాడా, నీ నాలుకపైకి ఎవరు వచ్చారో తెలుసా? సాక్షాత్తు ఆ యొక్క సరస్వతి మాత నీ నాలుకపై కూర్చున్నదయ్యా. అందుకే మనం పిల్లలకు చెప్తూ ఉంటాం ఎప్పుడు కూడా, ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడే పుస్తకం ముట్టే ముందు ఈ పద్యం చెప్పినంగా పుస్తకం ముట్టినట్లయితే వాళ్ళకి తెలియకుండానే సరస్వతి మాత వాళ్ళతో పాటే ఉంటుందట ఆ రోజంతా కూడా. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతంబూని
నీవు నా యుల్లంబందు నిల్చి ధృంబణముగా నుప్తు సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతి జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. నాయనా, నీకు తెలియకుండా ఆ మాత యొక్క కటాక్షం నీ మీద వచ్చింది కాబట్టి ఒక్కసారి నీవు ఆ యొక్క శ్లోకంలో అక్షరాలు లెక్కబెట్టి ఎన్నున్నాయో అని చెప్పాడు. లెక్కబెడితే 32 అక్షరాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే ఛందస్సు ప్రకారంగా అనుష్టుప్పు ఛందస్సు అంటారు. ఈ ఛందస్సు యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే దీనిలో 32 అక్షరాలు ఉంటాయి. కాబట్టి నీకు తెలియకుండానే ఛందస్సులో వచ్చింది కాబట్టి నువ్వు రామాయణాన్ని అనుష్టుప్ ఛందస్సులో రాయమని చెప్పడం వల్ల ఆ విధంగా వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలను అనుష్టుప్ ఛందస్సులో రాశాడు. ఇక్కడికి మనం కొద్దిగా విశ్రాంతి తీసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.